నమస్తే, ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల వారికి సంక్షేమ సాయాన్ని కొనసాగిస్తాం, మరోసారి ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారంలో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి. పట్టణంలోని 16వ వార్డులో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన. జైన్ సంఘీయులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశం. సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. తెనాలిలో ఈదురుగాలుల బీభత్సం. ఉదయం నుండి భరించలేని ఎండ, సాయంత్రానికి మారిపోయిన వాతావరణం. వేసవి ఉక్కబోత నుండి ఉపశమనం పొందిన ప్రజలు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ సాయాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని తెనాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడి నుంచి సోమవారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 35, 36, 37, 40 వార్డుల్లో రాత్రి వరకు ప్రచారం కొనసాగింది. ముందుగా 35వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గొడవర్తి శ్రీ సాయి హరేరాం వార్డు నాయకులతో కలిసి అన్నాబత్తుని శివకుమార్కు ఘన స్వాగతం పలికారు. తొలుత గంగానమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. పార్టీ నాయకులు శివకుమార్కు భారీ గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి మార్వాడి గుడి రోడ్డు మీదుగా 36 వార్డుకు చేరుకున్నారు. వార్డు ఇన్ఛార్జీలు గుర్రం హేమలత, కొలుసూరు నాగమల్లేశ్వరరావులు ఆయనకు ఘన స్వాగతం పలకగా వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రచారం 37వ వార్డుకు చేరుకోగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మల్లెబెన్న సువర్ణరేఖాదేవి, పార్టీ నాయకులు మల్లెబెన్న రాము దంపతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వార్డులోని పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం 40వ వార్డుకు చేరుకోగానే మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పార్టీ నాయకులు అత్తోట శ్యామ్ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఇలా వార్డున అన్నాబత్తునికి అపూర్వ ఆదరణ లభించింది. పలు వీధుల్లో మహిళలు హారతులిచ్చి దిష్టి తీశారు. గంగన్నమ్మపేటలో ఆర్యవైశ్య సంఘీయులు తమ దుకాణాల నుంచి బయటకు వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించారు. ప్రచారంలో భాగంగా శివకుమార్ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తెనాలిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాల కొనసాగింపుకు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆలమూరి విజయలక్ష్మి, దొడ్డక సీతామహాలక్ష్మి, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవిరెడ్డి, ఎంపీటీసీ మైలా భాను, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దాళ శేషాచలం, శానంపూడి రఘురామిరెడ్డి, షేక్ జాకీరా, సేల్వి, మన్నవ శాంతిశ్రీ, భాస్కర్ని శ్రీనివాసరావు, బూర్ల దుర్గ, కాళిదాసు వెంకటేశ్వరరావు, పోతావజుల పురుషోత్తమ శర్మ, ఏలూరు శేషగిరి, భరణి శ్రీనివాసరావు, ఆర్ల శ్రీను, ఆలమూరి ఫణి, ఆకిదాసు కిరణ్ కుమార్, షేక్ గపూర్, దేవరపల్లి కిషోర్, తాడిబైన పాలరాజు, కుక్కల ముక్తేశ్వరరావు, మట్లపూడి రాజేశ్వరరావు, ఉడుముల మహేష్ రెడ్డి, పెసర్లంక రమణ, సిరికృష్ణ, గుర్రిపాటి వేణుగోపాల్ రెడ్డి, ఎన్ఆర్కే శర్మ, తాడిబైన నాగార్జున, గోల్డ్ రహీమా, టెక్స్ బాల, సికేరా రెడ్డి, చుండూరు సాయి, కొడాలి క్రాంతి, కొల్లా గురునాథ్ గుప్తా, జిలాని, బట్టా అంజుబాబు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా, తన ధైర్యం మనమన్నా. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా, తన సాయం మనమన్నా. వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటు పక్క ఒక్కడు, అటు పక్క మందలు, ఎవరైనా రాని చేద్దాము యుద్ధం. ఇటు పక్క పేదలు, అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. ఇటు పక్క పేదలు, అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం.
సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్ల చూస్తావా సిద్ధం సిద్ధం, వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా, పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ, ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం. ఏ మాట ఇస్త తప్పడు సిద్ధం సిద్ధం, మడమ వెనక తిప్పడు సిద్ధం సిద్ధం, కష్టాలన్నీ వచ్చినా సిద్ధం సిద్ధం, పట్టు విడవనోడురా సిద్ధం సిద్ధం. రాష్ట్రమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం, సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం, సుక్క మడత పెట్టినాము చూసుకోండిరా, ప్రజల పరిపాలనకు గుర్తే ఇదిరా, మేనమామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్నే మళ్ళీ సాధిస్తామంటూ, ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు, దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం. ఇటు పక్క లోకలు అటు నాండు లోకలు, దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం. ఇటు పక్క సింగిలు అటు పక్క దొంగలు, మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం. ఇటు పక్క సింగులు అటు పక్క దొంగలు, మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం. ఆ బడుగుల్ని అడుగుతావా సిద్ధం సిద్ధం, బలహీనులను అడుగుతావా సిద్ధం సిద్ధం, ఆ మైనార్టీలను అడుగుతావా సిద్ధం సిద్ధం, మహిళలను అడుగుతావా సిద్ధం సిద్ధం, ఆ బీద బిక్కి నడికి చూడు సిద్ధం సిద్ధం, ఆ యువకుల్ని కలిసి చూడు సిద్ధం సిద్ధం, కుల వృత్తులను అడిగి చూడు సిద్ధం సిద్ధం, కార్మిక కర్షకులను అడుగు సిద్ధం సిద్ధం, ఆ గ్రాఫిక్కుల ప్రగతి కాదు చూసుకోండిరా, కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా, సొంత అన్నలాగా జగను తోడు నీడ ఉన్నదంటూ, రేపటి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాడంటూ, ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీలు హీరో, 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం. ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీల్ హీరో, 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం. ఇటు పక్క సింహము అడుగుంటా నక్కలు, వర్చించి నిలబడ్డం పోరుకు మే సిద్ధం. ఇటు పక్క సింహము అడ్డుకుంటా నక్కలు, గర్జించి నిలబడ్డాం పోరుకు మేం సిద్ధం. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 40వ వార్డులో జరిగినటువంటిది ప్రచారం చాలా దిగ్విజయంగా జరిగింది. అందరూ సహకరించారు. శివన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ఎన్నికల ప్రచారం. జై శివన్న, జై జగన్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 40వ వార్డులో మరి మేమంతా శివన్నతో పాటు మరి జాన్ శివాణి గారు చైర్మన్ గారు, మరి నేను మా యొక్క వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి చాలా చక్కగా జయప్రదంగా ఈ వార్డు మొత్తం తిరగటం జరిగింది. చాలా ఉత్సాహంగా మరి అత్యధికమైన మెజార్టీ మన శివన్నకు వస్తుందని మాకు గొప్ప నమ్మకం ఉంది. మరి ఇక్కడే కాదు, మరి మన ఎంపీ గారు కిలార్ రోసి గారు మరి మన శివన్న అత్యధికమైన మెజార్టీతో ఈ వార్డు ప్రజలందరూ గెలిపించారని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు మీద వేసి మీరు గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అన్నాపతి శివకుమార్ గారు 40వ వార్డుకి ఇచ్చేశారు. ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అలాగే రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మన ఐతానగర వాసులే కాకుండా తెనాలి నియోజకవర్గంలో రేపు ప్రజలందరూ కలిసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి శివకుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కిలార్ రోసి గారిని ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాన్ లోకల్స్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఏదో చేసేస్తామని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారు. కానీ అలానే మా శివన్న చేసేసాడు.
35, 36, 37 వార్డులు ప్రచారం కార్యక్రమం జరిగింది. అన్నాబత్తి శివకుమార్ అతిగా మెజార్టీతో గెలవాలని అందరు ప్రజలంతా కోరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి 16వ వార్డులో పర్యటించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి శివకుమార్ ను గెలిపించాలని కోరారు. స్థానిక 16వ వార్డులోని ముత్యంశెట్టిపాలెం ప్రాంతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మంగళవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. వార్డులో ప్రచారానికి వస్తున్న సత్యనారాయణ చౌదరికి మాజీ కౌన్సిలర్, స్థానిక నాయకులు కాళిదాసు విజయసత్యం, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. పలుచోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివన్న విజయరథంపై ప్రచారం చేస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. దారి పొడవునా ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. సత్యనారాయణను శాలువాలతో సత్కరిస్తూ తమ ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే తండ్రి గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ పలువురు ప్రశంసిస్తూ హారతులు అద్దారు. ప్రచారంలో భాగంగా పలుచోట్ల చిరు వ్యాపారులతో సత్యనారాయణ చౌదరి మాట్లాడారు. అందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అన్నాబత్తుని శివకుమార్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక నాయకులు కాళిదాసు విజయసత్యం, కె రవిశంకర్, బట్టు దుర్గారావు, డి సతీష్, రామలింగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, బాబ్జీ, సన్నీ, టి శాంతకుమారి, మరియదాసు, బి శ్రీను తదితరులతో పాటు పార్టీ నాయకులు కొమ్ము రాయల్, షేక్ మీరావలి, కాళిదాసు వెంకటేశ్వరరావు, సిరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖు సోమవారం జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ను ప్రచారం నిమిత్తం మా స్థానిక లోకల్ శివన్న తరపున వారి పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు మా 16వ వార్డుకి ప్రచార నిమిత్తం వస్తాం. మాకెంతో ఆనందకరం. ఈరోజు మా వార్డులో గడప గడపగా తిరగడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు నిర్విందంగా లోకల్ శివన్న పేరే చెబుతాడు. రాజకీయాలకి అతీతంగా ప్రాంతాలకి అతీతంగా, మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా మా వార్డులో 570 ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మా వార్డు సచివాలయం లెక్కల ప్రకారం 1260 గడపలుంటే 570 మంది లబ్ధిదారులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న గారి సారథ్యంలో లోకల్ శివన్న గారి వల్ల సాధ్యమైందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఓటు అడగడానికి అర్హత లేని వాళ్ళంతా, ఈ ఊర్లో లేని వాళ్ళంతా, ఓటర్ కార్డు కాదు ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళంతా ఎన్నికల్లో నుంచొని కరోనా టైంలో ఎటుపోయారో తెలీదు, కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈరోజు వచ్చి మా వాళ్ళు అంటారు. మన మున్సిపల్ కార్యములు ఏదో ధర్నా చేస్తుంటే నాలుగు ఒకరు కూర్చున్నాడు, ఆడ కూర్చున్నాడు. ఇట్లా కూర్చున్నాడో మీరే చూశారు. ఇంకొక ఆయన వచ్చాడు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, స్థానికంగా మనకి అండగా ఉండేవాడు లోకల్ శివన్న. గ్లాసుకేస్తే హైదరాబాద్, సైకిల్కేస్తే అమెరికా, ఇంకొకళ్ళు ఉన్నారంటే పాపం వాళ్ళని ఆఫ్లో పెట్టారు. ఇకేం చేయాలి? ఇక్కడ ఉన్న ఏకైక నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ గారు మాత్రమే. ఎవరికి జరిగినా మీ ఇంట్లో భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో నేను పరిపాలించిన 5 సంవత్సరాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయమన్న నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక వ్యక్తి లోకల్ శివన్న గారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ ఇంట్లో కూర్చొని మీ భార్యాభర్తలు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు అందరూ కలిసికట్టుగా ఒక మాట మీ ఆత్మసాక్షిగా ఆత్మ ప్రబోధ సాక్షిగా రేపు మే 13వ తారీఖు సోమవారం జరిగేటటువంటి ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అన్నాబత్తుని శివకుమార్ గారి గుర్తు ఫ్యాన్ మొదటి నెంబరు, అట్లానే పార్లమెంటు సభ్యుడు కిలారి వెంకటరావు గారి ఎన్నికల గుర్తు ఫ్యాన్ 1వ నెంబర్ గుర్తు, ఈ 2 గుర్తుల మీద ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆ సౌండ్కి ఇక్కడికి వచ్చిన 4 లోకల్స్ పరార్ నడిచి వెళ్ళేటట్టు చేయాలని కోరుకుంటూ అన్నాబత్తుని శివకుమార్ గారికి అఖండ మెజార్టీ చేకూర్చి అలాగే మన జగనన్నకి సారథ్యం పట్టించవలసిందిగా మీ అభివృద్ధి ఫలాలు ఇంకా 100 అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప కొలకలూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ పార్టీ నాయకులతో కలిసి అక్కడ పర్యటిస్తూ అన్నాబత్తుని శివకుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక కలిసి మంగళవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వారు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 3వ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. మే 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగున స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. అదేవిధంగా గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీల నుండి పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న మైనార్టీ వర్గాల వారిని అన్నాబత్తుని పుష్ప పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగురవమ్మ, కావెట్టి నిర్మల, వైస్ ఎంపీపీ కోడూరు స్వప్న, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పినపాటి అనిల్, గ్రామ కన్వీనర్ ప్రసాదం సురేష్, ఎంపీటీసీ చక్కా సీతమ్మ, కోడూరు లోక, కొలకులూరి పాపారావు, మలవరపు బుల్లయ్య, వీరమల్లు కార్తికేయ, మలవరపు బాబి, కొలకులూరి చలమయ్య, భూమి మాధవ్, మలవరపు భరత్, కమాదుల రాంబాబు, సుద్దపల్లి డానియల్, తెల్లమేకల కోటేశ్వరరావు, మల్లవరపు బాబి, నలుకుర్తి జోసెఫ్, మొండిబండ సంఘం, రావూరి జీవీఆర్, అమీర్ బాషా, బిజిలీ మహంకాళి, బిజిలీ నవీన్, షేక్ నాగూరా, పోలంటి సుధా, షేక్ జిలానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మా అన్నాబత్తుని శివకుమార్ అన్న శ్రీమతి గారు పుష్ప గారు పాల్గొనడం జరిగింది. అమ్మగారితో పాటు పార్టీ నాయకులు, ప్రజలు అందరూ ఎంతో ఆనందకరంగా పాల్గొంటున్నాము. ప్రచారం అంతా మంచిగా సవ్యంగా జరుగుతుంది. ఈ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మీద చూపించే అభిమానము ఎప్పటికీ కలకాలం ఉంటుంది. మరి ముఖ్యంగా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, జగనన్న మనందరికీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరూ ప్రజల గుండెల్లో ఉండిపోయే విధంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వచ్చి అందరూ ఏదో మాటలు చెప్తున్నారు. పెద్దవాళ్ళు అయ్యుండి 14 సంవత్సరాలు సీఎం పదవి చేసుండి కూడా దుర్లభంగా మాట్లాడటం ఒక సీఎం గారిని చాలా దురదృష్టకరము. పెద్దవారు కాబట్టి ఏం అనలేకపోతున్నాము. జగన్మోహన్ రెడ్డికే వేస్తాడు ఆయన, ఎందుకంటే ప్రజల్లో మంచి వాళ్ళ తండ్రి ఎలా మంచి పనులు చేశాడు అతను కూడా మంచి పనులు చేస్తున్నాడు. అతను అడుగుజాడలో నడిచే శివన్న కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. లోకల్ శివన్న అంటే లోకల్లోనే ఉండి మాకే కష్టం వచ్చినా వస్తాడు కాబట్టి మంచి మనసుతోటి చేస్తున్నాడు. కాబట్టి మరి శివన్న కేసు గెలిపించాలి, జగనన్న కేసు గెలిపించాలి. రోసి గారు కూడా మంచి మనసుతోటి, మరి ఆయన కూడా ఇప్పుడు ఎక్కడంటే పొన్నూరులో ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన కూడా మంచి మనసుతోటి వచ్చాడు. కాబట్టి మరి ఆయన్ని కూడా గెలిపించాలని మా ఎస్టీ కాలం తరపున అందరినీ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరుగా కోరుకుంటా నేను ఆయన ఫుల్ మెజారిటీ కొనిపించి మళ్ళీ ఆయన తీసుకొచ్చి సీఎంగా చూడాలని మేము కోరుకున్నాం. కరోనా టైంలో వీళ్ళు ఈ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు అని ప్రజలకు కూడా తెలుసు. మా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి 2 సార్లు కరోనా వచ్చిన ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. కానీ వీళ్ళు మీడియాతో మాట్లాడాలన్నా వాట్సాప్లో కానీ ఫోన్లో వీటిలో మాట్లాడాలన్నా మాస్క్ పెట్టుకునే మాట్లాడేవాడు. ఆ ఫోన్లో కూడా మళ్ళీ వైరస్ వచ్చిద్దామోనని. కానీ ప్రజలతో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అందరినీ మమేకమై వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చిన ఒకే వ్యక్తి మా తెనాలి శాసనం అన్నాబత్తుని శివకుమార్ గారు. అలాగే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, మీరు అందరూ ప్రజలు గుర్తుపెట్టుకొని ఎవరైతే కష్ట సుఖాలు అందుబాటులో ఉంటారో వారిని మీరు గుర్తించి ఓటు వేయాలని, మళ్ళా శివకుమార్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ మొండిబండ కాలనీలో వదినమ్మ గారు గడప ప్రచారానికి, ఎన్నికల్లో భాగంగా గడప ప్రచారానికి రావడం జరిగింది. ఇదంతా ఒక పండగ వాతావరణంగా జరుగుతూ ఉంది. ఈ పండగ వాతావరణంలో ఈ వాతావరణం, ఈ ఊపు ఇదంతా చూస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కానీ బాక్సులు బద్దలవుతాను సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. జోరు వాన, గాలి వాన, ఈ సిచ్యువేషన్లో కూడా ప్రతి ఒక్కరు ఎంతో అభిమానంతోనూ అన్న కోసము శివన్నను గెలిపించుకోవడానికి, అక్కడ ఎంపీగా కిలా రోసయ్య గారిని గెలిపించుకోవడానికి ఒకటే ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ సంక్షేమాలు అన్నీ ఇదే విధంగా కొనసాగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే ఈ 4 వీకర్ సెక్షన్స్ అంతా రేపు ఫార్వర్డ్ సెక్షన్స్గా అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఒకటే ధ్యేయంతో ప్రతి ఒక్కరు
వారు వన్ సైడ్ టైపు సిద్ధమైపోయి ఉండి అందరు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మన టీడీపీ నుంచి కొలకలూరులోని టీడీపీ నుంచి ఇస్లాంపేట నుంచి సుమారుగా 15 మంది జాయిన్ అయ్యారు. సమయభావం లేకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవటం వల్ల ఇంకొక 20 మంది అక్కడ ఉన్నారు. రేపు అనగా రేపు 8వ తారీఖున మరొక 40 మంది జాయిన్ అవుతారని చెప్పి. పట్టణ మారిసుపేటలోని రైల్వే గేటును మంగళవారం నుండి రైల్వే అధికారులు మూసివేశారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నెల 12వ తేదీ వరకు రైల్వే గేటు మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో పట్టణ మారిసుపేటలోని రేపల్లె గేటును మంగళవారం నుంచి రైల్వే అధికారులు మూసివేశారు. రైల్వే గేటును మంగళవారం నుంచి 6 రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గేటును మూసివేస్తామని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. రైల్వే గేటు మూసివేత కారణంగా సీఎం కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఆర్ఆర్ నగర్, పినపాడు, పాండురంగపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా తమ ప్రాంతాలకు చుట్టూ తిరిగి రాకపోకలు సాగించాల్సి ఉంది. తెనాలి ప్రజలకు విన్నపము, మా రైల్వే వాళ్ళ ఎమర్జెన్సీ ట్రాక్ రిపేర్స్ నిమిత్తము ఈరోజు అనగా 7వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 12వ తారీఖు సాయంత్రం 5 వరకు ఈ ఎల్సీ నెంబర్ 253 అంటే ఇది మల్లెపాడు మారిస్పేట మధ్యలో గేటు. ఈ గేటు క్లోజ్ చేయబడుతుంది రిపేర్స్ నిమిత్తము. దీనికి ఆల్టర్నేటివ్గా 287 మల్లెపాడు గేటు మరియు పినపాడు గేటుని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఈ అసౌకర్యానికి రైల్వే తరఫున చింతిస్తూ మన రైల్వే ట్రాక్ రిపేర్ కోసం అందరూ సహకరించాల్సిందిగా. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తిరిగి మరలా ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జైన్ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో కోరారు. జైన్ టెంపుల్లో జైన్ సంఘీయులను వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కలిశారు. వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ చేస్తున్న ఎన్నికల ప్రచారాలు, అలాగే వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జైన్ సంఘీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై జైన్ సంఘీయులతో ముచ్చటించారు. తదనంతరం మే 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అన్నాబత్తుని శివకుమార్ జైన్ సంఘీయులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు వారు సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘ నాయకులు నేమిచంద్ గోవాని, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, పలువురు జైన్ సంఘీయులు పాల్గొన్నారు. ఈ రోజున 7 మే 24న గడ్డి గట్ట జరిగింది. జైన్ సమాజం, విష్ణు సమాజంలో మన ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు వచ్చారు. అందరినీ కలుసుకున్నారు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ఆయన అభివృద్ధిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ ఆయన్ని మన అనుకొని గెలిపించాలని బాధ్యత మంది. ఇట్లు జైన్ సమాజ్ అధ్యక్షుడు నేమిచంద్ గోవాని. పట్టణంలోని 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. స్థానిక 15వ వార్డులో మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్డులోని బాబా టవర్స్ పక్క రోడ్డు నుండి ఉదయం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల కాలంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని, సంక్షేమ సాయం మరింతగా కొనసాగాలంటే శివన్నను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు సుంకర కొండలరావు, దుడ్డెంపూడి నాగరాజు, సురుపుల వెంకట్రావు, బేడపాటి శివకృష్ణ, శంకర్, కాజా, రావూరి కృష్ణ, కోటేశ్వరమ్మ, శివారెడ్డి, మనోజ్, రాము, మురళి, ఖాదర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలపట్నం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికలు రేపు 13వ తారీఖు మే 13వ తారీఖున 2024 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతోటి మీ అందరూ కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అందుట్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి
ప్రతి ఒక్క అమ్మకి ప్రతి ఒక్క అయ్యకి అక్కలకి అమ్మలకి చెల్లెలకి అవ్వలకి తాతలకి ప్రతి ఒక్కరికి కూడా విన్నపం చేసుకుంటున్నాం. పలానా సాట బ్యాలెట్ పేపర్ 1వ నెంబర్లో ఉంటుంది, ఎంపీ గారిదైనా ఎమ్మెల్యే గారిదైనా అని ఈ మెయిన్ పేపర్ చూపించి పలానా సాట వేయాలని చెప్పి చెబుతున్నాం. మీరందరూ కూడా గమనించుకోండి. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా మెయిన్ ఫ్యాక్స్ కూడా మొత్తం కూడా ఇస్తున్నాం పాంప్లెట్లతో సహా. మీరందరూ కూడా అన్నాబత్తుల శివకుమార్ ఎనీ టైం అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా నేనున్నానన్నా అంటాడు. ఎప్పుడు వెళ్ళినా సరే పలానా పని కావాలని అంటే తక్షణమే చేపిస్తుంటాడు. అందుకని ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి ఉండాలి అని అంటే అన్నాబత్తుల శివకుమార్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఏదో నిన్నగాక మొన్న వస్తుంటారు, వాళ్ళు చెప్పిన మాటలు మీరేమి నమ్మబాకండి. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నీ ఒకటి కాదు, అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. ఒకటి కాదు, అసలు ఒక్క మాట అన్నా నిజం లేదు అయింది. అంతకుముందు రైతులు అనంటే రైతులు ఎందుకు దండగా అన్నాడు, దండగా అన్నాడు. ఇప్పుడు రైతులు దేవుడు అంటున్నాడు. సచివాలయ వ్యవస్థ ఎందుకు, వాలంటీర్స్ ఎందుకు, ఇళ్లలో వివరాలన్నీ కనుక్కొని ఎక్కడికెక్కడికో పంపిస్తున్నారని ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థే దేవుడు అని అంటున్నాడు, ఆ వాలంటీర్సే దేవుడు అని చెబుతున్నాడు. మా అన్న చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మంచిదని మీరు కూడా అనుకున్నారు కాబట్టి దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము చేసిన పని, మా జగన్మోహన్ రెడ్డి చేసిన పని, ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గారు చేసిన పని మంచిదే అన్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేనికనంటే ఇదంతా కూడా మీరు మంచిగా జరుగుతుంది. వాలంటీర్స్ వ్యవస్థ పెట్టి పొద్దున్నే తెల్లారగట్ట 5ంటికి వెళ్ళి తాతయ్య అమ్మమ్మ మా అమ్మ అని మనవరాలల్లే ఒక మనవడల్లే వెళ్ళి ఇచ్చి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చి బాగున్నావా మా అమ్మ అనగానే వాళ్ళ కొడుకులు పలకరించినా పలకరిగిపోయినా, వాళ్ళ కూతురు పలకరించినా పలకరిగిపోయినా మా మనవడు వచ్చాడు, నా పెద్ద కొడుకు ఉన్నాడనే ఒక ధీమా ఉండేది. ఇవాళ రోజున ఎక్కడో బ్యాంకీలు వేసాము, అక్కడ వేసాం, ఈ వాలంటీర్స్ని వద్దన్నారు. వద్దంటే పాపం అవ్వాతాతలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అది చేసిందల్లా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింగల్గా సింహంలాగా వస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఎవరు మంచి ఎవరు చెడు అనేది గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ప్యాన్ గుర్తు మీద మెజార్టీతోటి గెలిపిస్తారని మా వార్డు 15వ వార్డు ప్రజలందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతా కోరుకుంటున్నాం. ఈ వార్డులో టీడీపీ అనేవాళ్ళు గతంలో అప్పుడు అదేందో చూపిద్దాం. మనం ఒక్క 100 ఓట్లైనా సరే వైసీపీకి మెజార్టీ తెచ్చి చూపిద్దామని ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను నేను, 15వ వార్డు ప్రజలందరినీ కూడా. తెనాలిలో మంగళవారం సాయంత్రం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై భారీగా ఈదురుగాలులు వీచాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో వేసవి తీవ్రత నుండి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. తెనాలి పట్టణంలో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. కొద్దిసేపు భారీ ఈదురుగాలులు వీచాయి. వేసవి కాలం కావడంతో ఉదయం నుండి ఎండ తీవ్రత అత్యధికంగా ఉండి ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేనంతగా ఎండ మండిపోయింది. మంగళవారమే కాకుండా దాదాపుగా 10-15 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఎండ వేడిమికి తోడు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే అనుకోకుండా మంగళవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకాశం మొత్తం మబ్బులు కమ్మి కారు చీకట్లు అలుముకున్నాయి. భారీ ఈదురుగాలులు వీచాయి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు ఈదురుగాలులు కొనసాగాయి. కొద్ది రోజులుగా వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటంతో ఎండవేడిమి నుండి కాస్తంత ఉపశమనం పొందారు. వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 13వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అన్నాబత్తుని శివకుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహిస్తున్న వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 13వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత నాయకత్వంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గెలిపించాలని కోరుతూ మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం మరోసారి ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ బాక్సులో 1వ నెంబర్పై నొక్కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్తో పాటు పిల్లి వీరయ్య, కుర్రా శ్రీను, పిల్లి ప్రేమరాజు, చంద్రశేఖర్, సుహాసిని రాఘవులు, అన్వేష్, ఏలేష, రజన, చిన్న, రత్నబాబు, మధు, హేమకుమార్, కిట్టు, అంజమ్మ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని నెహ్రూ రోడ్లో గల బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులకు ఉచితంగా డెంటల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా న్యాయవాదులకు ఉచితంగా ఓపీతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని వారికి తెలిపారు. స్థానిక నెహ్రూ రోడ్లోని బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అధినేత డాక్టర్ హేమబిందు ఆధ్వర్యంలో తెనాలి కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలోని న్యాయవాదులకు మంగళవారం ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం హిమబిందు మాట్లాడుతూ న్యాయవాదులకు ఉచితంగా ఓపీ మరియు పంటికి సంబంధించిన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తానని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కమిటీ సభ్యులు కిషోర్, జగ్జీవన్, సుశీల, రాజ్యలక్ష్మి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు నా తెనాలి బార్ అసోసియేషన్ నందు బెస్ట్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ వారు తెనాలి గంగానంపేట వారు న్యాయవాదులకు ఉచితంగా డెంటల్ చెకప్ కోసం ఈరోజు నా బార్ అసోసియేషన్ ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ గారు ఇక్కడున్న అడ్వకేట్స్ అందరికీ కూడా వచ్చి ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేశారు. వారు ఫ్రీ ఓపీ, ఆ ఓపీ కార్డు తీసుకెళ్ళిన వారికి ఫ్రీగా ఎక్స్రే తీసి వారికి కావాల్సిన మందులు అవి ఇవ్వడానికి కూడా వారు ముందుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా బార్లో నిర్వహించినందుకు బెస్ట్ డెంటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు ఇంకా మంచి మంచి సేవలు అన్ని చోట్ల నిర్వహించి కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలండి. ఈరోజు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా బార్ అసోసియేషన్ తెనాలిలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు, అలానే లాయర్స్ అందరూ మనకి చాలా సహకరించారండి. థ్యాంక్ యూ సో మచ్ మనకు సహకరించినందుకు. ఈ ఫ్రీ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఫ్రీ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లాయర్స్, బార్ అసోసియేషన్ మెంబర్స్, లాయర్స్ అందరూ వచ్చి చెక్ చేయించుకున్నారు. దీంట్లో ఏంటంటే మనము ఇక్కడ వచ్చి చూపించుకున్న వాళ్ళకి ఓపీ ఫ్రీగా తీస్తున్నాము, ఎక్స్రే అనేది ఫ్రీగా చేస్తున్నాము, కొంత పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి ట్రీట్మెంట్లో. వాళ్ళకి అవసరమైన మెడికేషన్స్ అవన్నీ సజెస్ట్ చేశాము. ఇక్కడ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, నాకు చాలా సహకరించినందుకు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేట పాత ఇండియన్ బ్యాంక్ ఎదురు మంగళవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. వేసవికాలం కావడంతో పాదచారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక మారిస్పేటలోని పాత ఇండియన్ బ్యాంక్ ఎదుట మంగళవారం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు పసుపులేటి శ్రీనివాస్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంగమూరి హరిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి, లక్కోజు నరేంద్ర, నందిపాటి వెంకటరామయ్య, కొత్తవాసు రామకృష్ణ, కాంతారావు, సిహెచ్ సత్యనారాయణ, తోటా చంద్ర, తుళ్లూరు సుబ్బారాయుడు, కంచెల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం మఠం బజార్ వీరు 2000 సంవత్సరం నుంచి స్థాపించారు. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది మఠం బజార్లో, తెనాలి మారిస్పేటలో. ఇక్కడ ఈ బృందం అంతా ఎవరు దీంట్లో ఆస్తిపరులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు, అంతా మధ్యతరగతి వాళ్ళు, ఆయా కష్టం చేసుకునే బృందం ఇది. అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు 40 రోజులు అందరికీ ఉచిత భోజనం సేవలు అందించడంలో ఈ మారిస్పేటలో ఈ స్వామి అయ్యప్ప భక్త బృందం మఠం బజార్ వారు చాలా సేవా కార్యక్రమంలో పేరు తెచ్చుకున్న బృందం ఇది. ఈ సందర్భంగా ఇవాళ ఎండాకాలంలో మారిస్పేట ఎర్రకోట రోడ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం చాలా ప్రజలకి ఆరోగ్యంగా, మరి ఎండలో తిరిగే వాళ్ళకి కొంచెం ఉల్లాసంగా ఉండేటట్టు చాలా ఆరోగ్యకరమైన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి వారిని ఎంతో మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం కాకుండా సహాయ సహకారాలు అందించవలసిందిగా మన మారిస్పేట ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వ్యక్తిగతంగా సహాయం చేయడం కానీ, లేకపోతే ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతుంటే 10 మందిని కలిసి వాళ్ళకి ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కానీ ఈ బృందం చాలా కష్టపడుతుంది. కాబట్టి వీళ్ళందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అల్లవేళ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
తెనాలిలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాపత్తిని సత్యనారాయణ చౌదరి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వైపు ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఇటు రూరల్ గ్రామాల్లో కానివ్వండి, ఇటు పట్టణ వార్డుల్లో కానివ్వండి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలివస్తూ ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ప్రచారంలో పాల్గొంటూ కూడా తమ సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా అసలు ప్రచారం ఎట్లా జరుగుతోంది, ఇటు తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రచారం ఎట్లా జరుగుతోంది, వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారనేది సత్యనారాయణ చౌదరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు నెల రోజులకు పైగా మీరు గ్రామాలు కానివ్వండి, టౌన్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? స్పందన చాలా బాగుందండి. అదేవిధంగా మన నాయకుడు మన శివన్న సుమారు 22,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి ప్రతి గడప బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ మన శివన్న గెలుపు కోసం ఎదురు చూస్తున్నారండి. దాదాపు మీరు 2019లో కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అట్లాగే ఇప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తూ కూడా అన్నాబత్తుని శివకుమార్ ముందుకు వెళ్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలకు మీరు మీ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా అండగా నిలిచారు? హిస్టరీ రిపీట్ అవుతుందండి. అంటే ప్రచారంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? 5 సంవత్సరాలుగా వారికి సంక్షేమ పథకాలు అందాయి, దాని గురించి ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అలానే మళ్ళీ 10 సంవత్సరాలు మాయమైపోయిన వ్యక్తి 5 నెలలకు ముందు వచ్చి అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలుపుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో 4 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పోలింగ్ జరగబోతుంది. రేపు సోమవారం మే 13వ తేదీ పోలింగ్ జరగబోతోంది. మీరు ప్రధానంగా ప్రజల్ని ఉద్దేశించి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం, ప్రతి ఒక్క గడప కదిలి వచ్చి మన శివన్నకి ఓటేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ మన శివన్నని గెలిపించుకొని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఆశీర్వదించే విధంగా అయితే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చారు. 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ఇచ్చారని చెప్తా ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? వారు మీరు వెళ్ళినప్పుడు ఆ సంక్షేమ పథకాల నుంచి ప్రజలు ఏం చెప్తున్నారు సార్? ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందనగా ఉందండి. అదేవిధంగా కరోనా టైంలో కూడా లేని వ్యక్తి ఇప్పుడు వచ్చి తిరగటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళని ఏ విధంగా అంటున్నారు మనం అందరూ చూస్తున్నాము. మళ్ళీ మన శివన్న గెలుపు కోసం అందరూ సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ, అదేవిధంగా రేపు సోమవారం జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మన 2 ఓట్లు ఖచ్చితంగా ఫ్యాన్ కేసి మన శివన్న గెలిపించుకోవాల్సిగా కోరుతున్నాను. ఈ ఉత్సాహం చూస్తుంటే కొత్తలాడే మా తెనాలి నియోజకవర్గ ప్రజల సెగకి బాక్సులు బద్దలవటం ఖాయం అంటూ
తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని చెప్పి కూడా సత్యనారాయణ చౌదరి గారు చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు కూడా సత్యనారాయణ చౌదరి చెప్తా ఉన్నారు. రేపు సోమవారం మే 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించేందుకు కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా సత్యనారాయణ చౌదరి చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. టీడీపీ జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని వైకుంఠపురం సమీపంలోని పోతురాజు కాలనీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పలువురు టీడీపీ నుండి వైసీపీలోకి చేరారు. టీడీపీ జనసేన నుండి వస్తున్న నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. స్థానిక వైకుంఠపురం సమీపంలోని పోతురాజు కాలనీకి చెందిన యనమద్రి పోతురాజు కుటుంబీకులు స్థానిక ప్రజలు వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరినీ అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. యనమద్రి తిరుపతిరావు, పద్మ, అయ్యప్ప, ప్రతాప్, తిరుపతిరావు, యనమద్రి విజయకుమారి, గుంటినపల్లి నాగమణి, కల్వపూరి నాగలక్ష్మి, ఎస్కే జరీనా, ఎస్కే రమీజా, ఎస్కే హుస్సేన్ బి, బుగ్గెల లక్ష్మి, నరసింహ, యనమద్రి ఆశ, వల్లూరి సుశీల, కల్వపూరి ప్రసాద్, కొండ్రు వాసు, జముడుగంటి శివ, కొల్లూరు సాయి, నత్తల సంతోష్ కుమార్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ యనమద్రి పోతురాజు గారి కుమారుడైనటువంటి యనమద్రి తిరుపతిరావు గారు వారి మిత్రబృందంతో కలిసి ఈరోజు మన తుమ్మల ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా అభినందనీయం. ఎందుకంటే వారు మొదటి నుండి కూడా వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి యొక్క అభిమానాన్ని చూరగొని వారందరూ కూడా ఈరోజు మన ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అన్నాబత్తుని శివకుమార్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేయాలని, అన్నాబత్తుని శివకుమార్ గారి విజయానికి వీరందరూ కూడా కష్టపడి పనిచేసి వారి విజయం కోసం మరింత కూడా కష్టపడాలని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాం. 16వ వార్డు నుంచి యనమద్రి పోతురాజు గారి పిల్లలమైన మేము మా కుటుంబ సభ్యులు, మా వార్డు ప్రజలు అన్నాబత్తుని శివకుమార్ గారి రాజ్యంలో ఉమామహేశ్వరరావు గారి సౌజన్యంతో ఈ రోజున వైసీపీ పార్టీలో చేరటం జరిగింది. సుమారు 50 మందిని పార్టీలో చేరటం జరిగింది. ఈసారి ఎట్టయినా సరే 16వ వార్డు అత్యధిక మెజార్టీతో అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించి తీరుతామని మేమంతా కంకణం కట్టుకొని ఉన్నాము. అదేవిధంగా కంపల్సరీగా ఈసారి అన్నాబత్తుని శివకుమార్ మరోసారి లోకల్ శివాన్ని గెలిపించుకుందామని మేమందరం ఈసారి 16వ వార్డుని కంకణం కట్టుకొని ముందుకు సాగడం జరిగింది. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వి సుందరరామయ్య స్మారక గోల్డ్ మెడల్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడకు చెందిన వైద్యుడు డాక్టర్ భవానీ శంకర్ కు గోల్డ్ మెడల్ను అందజేశారు. స్థానిక బోస్రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సోమవారం రాత్రి రేడియాలజీ విభాగంలో వస్తున్న అధునాతన విధానంపై సదస్సు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వి సుందరరామయ్య స్మారక గోల్డ్ మెడల్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడకు చెందిన వైద్యుడు డాక్టర్ భవానీ శంకర్ రేడియాలజీ విభాగంలో ఆధునిక వైద్య విధానం, అంతర్జాతీయ పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. ఆయనకు డాక్టర్ సుందరరామయ్య స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేశారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్, వైద్యులు శ్యాంప్రసాద్, సాంబశివుడు, పావని ప్రియాంక, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సుందరరామయ్య గారి మెమోరియల్ ఆరేషన్ డాక్టర్ బసవశంకర్ గారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు స్పీచ్ ఇచ్చారు. డాక్టర్ సుందరరామయ్య గారు తెనాల్లో చాలా సేవ చేసి ఫిజిషియన్గా మంచి పేరు పొందారు. ఈయన డాక్టర్ భవానీ శంకర్ గారు ఆధునిక యుగంలో మామూలుగా రేడియాలజీ అంటే స్కానింగ్, ఎక్స్రే అనుకుంటారు. అలా కాకుండా మామూలుగా మోడర్న్ మెడిసిన్లో రేడియాలజీలో ఎంత టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రేడియాలజీలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఒక క్యాథెటర్ లాంటిది, ఒక వైర్ లాంటిది పంపించి లోపల బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చాలా ఈజీ పద్ధతిలో తొలగించడం అనేది, కాళ్ళల్లో వాపులు వచ్చినా కూడా తర్వాత వాటిల్లో స్కానింగ్ తీసి వాటిల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మోడర్న్గా ఈ రేడియాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అదేగాక లివర్ క్యాన్సరు, హిపాటిక్ ఫెయిల్యూరు, కిడ్నీ క్యాన్సర్స్ వాటన్నిటిలో కూడా చాలా లేటెస్ట్ టెక్నిక్లుగా ఈ క్యాథెటర్ పంపించి ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను ప్రజలు గెలిపించారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం కోరారు. 5వ వార్డులో మైనారిటీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక 5వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొని 5వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్సులో 1వ నెంబర్పై నొక్కి ఫ్యాన్ గుర్తు కొట్టు వేయాలని సూచించారు. 5 సంవత్సరాలుగా అన్నాబత్తుని శివకుమార్ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. ప్రచారంలో మైనార్టీ నాయకులు కేవీ జీలానీ, గోల్డ్ రహీమా, పెచ్చింగ్ సుబ్బానీ, అహ్మద్ భాషా, జానీ, మీరావళి, రబ్బు రాజు, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ ఎవరైతే 4, 5, 6 వార్డుల్లో ఉన్నారో వారికి ప్రచారం చేయడానికి గాను ప్రత్యేకంగా మేము టీంలాగా ఏర్పడి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే ముస్లింలకు అన్యాయం చేసి 4% రిజర్వేషన్ తీసేయాలని, దాని తర్వాత ఇంకా ఏమేమి పరిణామాలు ఉన్నాయో అవన్నీ మేము ఇప్పుడు చెప్పడానికి సాధ్యం కాదు. కానీ ఇవన్నీ మేము అవాయిడ్ చేయడానికి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని ముస్లిం సోదరి మనులందరికీ చెప్పడానికి రావడం జరిగింది. వారంతా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అందరూ చాలా కంగారు పడుతున్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు. ఏదైతే 4% మా పిల్లల రిజర్వేషన్లు తీసేసి వాళ్లకు చదువు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారో, ఏదైతే బీజేపీ వారి వెనకాల వచ్చి టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోయి ముస్లింలకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారో అవన్నీ మేము అవాయిడ్ చేయడానికి ఈరోజు గట్టిగా అన్ని వార్డుల్లో తిరిగి ప్రత్యేకంగా ముస్లిమ్స్ కోసమే తిరగడం జరుగుతుంది. అందరూ సహకరించి ఏదైతే అందరికీ సుపరిపాలన, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క విభాగానికి అంటే ముస్లిమ్స్లకు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తున్న పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హర్దిల్ మే వైఎస్ఆర్ మొదలుపెట్టాం. 5వ వార్డు నుంచి ముస్లిం దగ్గరికి వెళ్ళి మేము ఈ మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన, టీడీపీ రానున్న రోజుల్లో మాకు ఇతర రాష్ట్రాల్లో మా మీద జరుగుతున్న దాడులకి, మసీదుల మీద, ఆడవాళ్ల మీద, బుర్ఖా మీద బెంగళూరులో కానివ్వండి, హైదరాబాదులో మత కల్లాలు కానివ్వండి, ఎన్ని బీజేపీ కారణం. అలాంటి మతతత్వ పార్టీతో వీళ్ళు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా శాంతి భద్రతలు లేకుండా జగన్ గారి ప్రభుత్వానికి ఏ విధంగా భంగం కలిగించాలి, మతతత్వం రెచ్చగొట్టి చక్కటి పరిపాలన అందిస్తూ ప్రతి వర్గం వారికి పదవులు ఇస్తూ విలువను ఇస్తూ ముస్లింలకి 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, అంతకుముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీటు కూడా ఇలా ఒక మినిస్టర్ లేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఉన్నారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. అలాగే తెనాలి పట్టణానికి మన నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరం కుల మతాలుగా అతీతంగా క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అన్నదమ్ముల్లాగా మేము ఇక్కడ బతుకుతున్నాము. వాళ్ళ వ్యాపారాలకు మేము వెళ్తాం, మా వ్యాపారాలకు వాళ్ళు వస్తారు. మేము అందరూ కలిసిమెలిసి రాజకీయాల్లో ఇవాళ అన్నదమ్ముల్లాగా ఉంటుంటే కుల మతాలకు చిచ్చు పెట్టుకొని ఇవాళ రాజకీయాల్లో లబ్ధి పొందాలని, కుల మతాలు విడగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ చాలా ప్రయత్నిస్తుంది. మీరు ఒకటే గమనించాలి, ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ 24 13వ తారీఖున జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అట్లాగే లోకల్ శివన్న గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో మైనార్టీలు గెలిపించుకోవాలి. ఇది ఎందుకంటే ఇది చాలా బాగా ఆలోచించుకోవాలి. మన మైనార్టీలు అందరం ఒక తాటి మీదకు వచ్చి మనం ఎవరికైనా మనం ఏమైనా చేయగలగాలి అనుకుంటే ఓటు హక్కుతో ఏదైనా సాధించగలుగుతాం. మైనార్టీల ఐక్యత ఎక్కడ చూపించాలంటే ఓటుతోనే చూపించాలని నేను అనేక వేరే పార్టీల్లో ముస్లిమ్స్ నాయకుల్ని, జనసేన కానీ, టీడీపీ కానీ మీరందరూ మాతో కలిసి వస్తారని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. నిజాయితీగా, నిరాడంబరంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జీవితాంతం ప్రజలకు సేవ చేసిన మాజీ హోంమంత్రి ఆలపాటి ధర్మారావు చాలా గొప్ప ప్రజానాయకుడని, నిరంతరం ప్రజా సమస్యలపై కృషి చేశారని, ఆలపాటి ధర్మారావు యొక్క జీవితాన్ని, వారి రాజకీయ నేపథ్యాన్ని, ఆనాడు ఆలపాటి ధర్మారావు చేసిన కృషిని నేటి రాజకీయ నాయకులు గుర్తించి గమనించి ఆలపాటి ధర్మారావు అడుగుజాడల్లో నడవాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. మాజీ హోంమంత్రి ఆలపాటి ధర్మారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామ పరిధిలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి ఆలపాటి ధర్మారావు సమాధికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గుంటూరు వి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ
ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి నేటి రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రస్తుత రాజకీయ నేతలు ఎవరు ఎక్కువగా బూతులు తిడితే ఘర్షణలు దాడులు చేసిన నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఆదరణ కనబడుతుందని, ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే మహనీయులు ఆలపాటి ధర్మారావు చూపిన మార్గంలో నేటి నేతలు పయనించాలని వి లక్ష్మణ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి ధర్మారావు సతీమణి నిర్మలానంద కుమారి, కుమార్తె నాగళ్ల పద్మావతి, అల్లుడు నాగళ్ల రాంప్రసాద్, గ్రెట్నాల్టీస్ విద్యా సంస్థ డైరెక్టర్ వంగర హేమ్చంద్, వేమూరు తెనాలి నియోజకవర్గ నాయకులు, అలాగే దుగ్గరాల మండలంలోని పలువురు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆలపాటి ధర్మారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన రాజకీయాల్లో సాధించిన, ఆయన నడిచిన బాట ఎంతోమందికి ఆదర్శనీయం. అదే కాకుండా రాజకీయాలే కాకుండా సేవాగుణం కూడా ఆయన నరనరాల్లో జీర్ణించిపోయి ఉంది. దానికి ఎక్కువ పబ్లిసిటీ ఉండేది కాదు. ఎందుకంటే గ్రెట్నాల్టీస్ సంస్థ ఆయన ద్వారా స్థాపించబడి ఈరోజు ఎన్నో రకాల విజయాలను సాధించింది. ఎంతోమందికి, పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి ఎంతోమందికి ఉచితంగా సేవనందించిన సంస్థకి ఆయన వెన్నుదన్నుగా మొదటి నుంచి ఆయన తుది శ్వాస వరకు ఎంతో కృషి చేశారు. గ్రెట్నాల్టీస్ సంస్థ చైర్మన్గా, ఫౌండర్ చైర్మన్గా ఆయన ఉండి ఈ సంస్థ ముందుకు నడవడానికి ఆయన కృషి ఎంతో ఉంది. దాన్ని మాటల్లో వర్ణించలేము. వేమూరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు దాదాపు 55% ఓటింగు పొందగలిగారు. అత్యున్నత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ధర్మారావు గారు. వారి జీవితం మొత్తం చాలా నిరాడంబరతో, నిజాయితీతో, అవినీతికి ఆస్కారం లేకుండా నిరంతరం ప్రజల సమస్యలని అధ్యయనం చేయటం, పరిష్కరించాలనే తపనతో పనిచేసిన వ్యక్తి. వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల వారికి సంక్షేమ సాయాన్ని కొనసాగిస్తాం, మరోసారి ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారంలో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి. పట్టణంలోని 16వ వార్డులో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన. జైన్ సంఘీయులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ సమావేశం. సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. తెనాలిలో ఈదురుగాలుల బీభత్సం. ఉదయం నుండి భరించలేని ఎండ, సాయంత్రానికి మారిపోయిన వాతావరణం. వేసవి ఉక్కబోత నుండి ఉపశమనం పొందిన ప్రజలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.